హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాకో ప్లాంట్ తెలుగు. నేను మీ నవీన్ తేజ్. నేను కొన్ని నెలలకు ముందే ఈ కోళ్ల గురించి ఒక వీడియో చేశాను. ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వక ముందే నేను ఒక వీడియో చేశాను. వైరస్ ఒకటి వస్తుంది, వందల్లో వేలలో కోళ్లు చనిపోతున్నాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. సో అనుకున్నట్టుగానే నేను చెప్పినట్టుగానే ఇప్పుడైతే ఆ వైరస్ అనేది పూర్తిగా స్ప్రెడ్ అయిపోయింది. వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. నిన్నటి వరకు కూడా నాటు కోళ్ళ అనుకున్నాం, కానీ పౌల్ట్రీకి సంబంధించిన ఈ బ్రాయిలర్ కోళ్ళు కూడా ఈ వ్యాధి అనేది సోకుతుంది. ఇది అందరికీ అలర్ట్ అంటే హై అలర్ట్. అప్పుడు నేను చెప్పిన అలర్ట్ కోళ్ల గురించే, ఇప్పుడు చెప్పే అలర్ట్ కోళ్ళని తినే వాళ్ళ గురించి. రోజుకొచ్చి 10,000 20,000 కోళ్ళు చనిపోతున్నాయి. ఈ వార్త వింటుంటేనే అందరికీ భయంతో వణికిపోతున్నారు. కోళ్లు పెంచుకునే వాళ్ళది ఒక ఎత్తైనటువంటి భయం అయితే, ఈ చికెన్ తినే వాళ్ళది కూడా మరొక రకమైనటువంటి భయం. అసలు ఎందుకు చనిపోతున్నాయి? నిన్నటి వరకు నాటు కోళ్ళకే ఎలా అవుతుంటే, అన్ని జాగ్రత్తలు తీసుకొని అన్ని మెడిసిన్స్ ఇస్తూ పెంచుతున్న పౌల్ట్రీ ఫార్మ్స్ లో కూడా పెద్ద ఎత్తున ఈ అంతు చిక్కని వ్యాధితో వందల వేల కోళ్లు కళ్ళ ముందే చనిపోతుంటే అసలు ఏం జరుగుతుందో ఏంటో అర్థం కాని పరిస్థితి. 2 తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. అసలు ఈ వ్యాధి ఏంటి, దీనికి పరిష్కారం ఉందా లేదా, అధికారులు ఏం చెబుతున్నారు? ఈ వైరస్ అత్యంత వేగంగా, అంటే కళ్ళు మూసి తెరిచేలోగా ఒక కోడి నుండి మరొక కోడికి వ్యాధి వ్యాపిస్తుంది. పశు సంవర్ధక శాఖ అధికారులు ఎక్కువ సంఖ్యలో ఎక్కడైతే కోళ్లు చనిపోయాయో అక్కడ చనిపోయినటువంటి కోళ్ల శాంపిల్స్ సేకరించి పరీక్ష చేశారు. అయితే ఇది పూర్తిగా ఏ వ్యాధి అనేది నిర్ధారణ కాలేదు, కానీ H5N1 అనే వైరస్ సంబంధించి ఈ వ్యాధికి కారణం అయ్యుండొచ్చని ప్రాథమికంగా సమాచారం. అయితే మామూలుగా డిసెంబర్ జనవరి నెలలో చలిగాలులకి ఈ కోళ్లకి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తుంటాయి, కానీ అలాంటివి కాదని ఒక కోడికి గనక ఈ వైరస్ సోకితే సాయంత్రానికల్లా ఆ షెడ్ లో ఉన్నటువంటి కోళ్లు అన్ని కూడా చనిపోతాయని చెప్పి నిపుణులు చెబుతున్నారు. ఇది ఇప్పుడే కాదు, గతంలో చూసుకుంటే 2012లో 2020లో కూడా ఇలాంటి అంతు చిక్కని వ్యాధితో కోళ్లు మృత్యువాత పడ్డాయి. లక్షల్లో యజమానులు నష్టాలు కూడా చెవి చూశారు. మళ్ళీ 2024-25లో ఇదే సిచ్యువేషన్ వచ్చింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, చికెన్ తినేవాళ్ళు తినొచ్చా లేదా, ఒకవేళ చికెన్ కొనుక్కొని తింటే ఆ వైరస్ వచ్చినటువంటి కోడి గనక అందులో ఉంటే మనకి ఏమన్నా అవుతుందా అనేటువంటి అనుమానంతో కూడా ఉన్నారు. డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ చికెన్ తినాలి అనుకుంటే పూర్తిగా ఉడికించినటువంటి చికెన్ ని తినాలే గాని సగం ఉడకనటువంటి చికెన్స్ ని తినొద్దు. అంతేకాకుండా చికెన్ మాంసం గనక మీరు కొట్టించుకునేటప్పుడు మీ కళ్ళ ముందు బతికి ఉన్న కోడిని మీరు తెచ్చుకొని దాన్ని వండుకోమని చెప్తున్నారు. ఇక అంతకంటే ఏంటంటే, చికెన్ తినకపోవడమే మంచిది. ఈ వైరస్ ఏంటి, ఈ వైరస్ తగ్గేంత వరకు కూడా ఈ చికెన్ తినడం అనేది అవాయిడ్ చేయడమే మంచిదని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. అయితే ఈ వైరస్ ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలు, తెలంగాణలోని ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ వైరస్ వ్యాప్తి చేయకుండా ఏం చేస్తే దీన్ని స్ప్రెడ్ అవ్వకుండా ఆపొచ్చో కూడా ఇంకా నిపుణులకి అర్థం కాని పరిస్థితి. ఈ వైరస్ చాలా కొత్తగా ఉంది, అంతేకాకుండా చాలా ప్రమాదకరంగా ఉంది. అంటే దీని వల్ల ఇప్పటి వరకు మనుషులకి ఎలాంటి వైరస్ లక్షణాలు అయితే కనపడలేదు, కానీ కోళ్లు మాత్రం చాలా పెద్ద ఎత్తున చనిపోయాయి. కోళ్ల యజమానులు కూడా చాలా భారీ నష్టాన్ని మిగిల్చింది ఈ వైరస్. సో ఈ వైరస్ ఏంటి, త్వరలోనే ఏమైనా తెలుస్తుందా? ఒకవేళ ఈ వైరస్ రాకుండా మరి ఏవైనా జాగ్రత్తలు తీసుకుంటారా? దీనికి మెడిసిన్ ఏమన్నా ఉంటుందా? దీనికి ఏమన్నా కనిపెడతారా అనేది మరి ఇంకా మనకి తెలియాల్సింది. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనూ చికెన్ అయితే పెట్టొద్దు.